వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం టాలీవుడ్లో శివాజీ గారు మాట్లాడిన మాటలు చిలికి చిలికి గాలువానైన చందంగా మారింది. ప్రస్తుతం సెలబ్రిటీలు మాట్లాడుతూ అది దాటి రాజకీయవేత్తలు కూడా మాట్లాడే స్థాయికి వచ్చిన ఈ తరుణంలో శివాజీ గారు దానిపైన కౌంటర్గా మాట్లాడటం జరిగింది. అయితే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఆ వార్తలు ఎందుకు అంత వైరల్గా టర్న్ చేశారా, టర్న్ తీసుకున్నాయా అని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో శివాజీ గారు మాట్లాడిన మాటలు చూస్తే చిలికి చిలికి గాలివానై తుఫాన్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకు అంతవరకు వచ్చేసిందండి ఆ టాపిక్? ఇప్పుడు ఇక్కడ మీడియా అటెన్షన్ ఒకటి, మీడియా కానీ కొంతమంది ఇచ్చే సెల్ఫ్ జడ్జిమెంట్ అనేది ఈ మధ్య ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంది. చాలా సందర్భంలో రేప్ జరిగినప్పుడు వారిని వృద్ధి ఎన్కౌంటర్ చేయాలని అంటే చూసేవారికి వినేవారికి చివరికి ఆ ఫైనలైజ్ జడ్జిమెంట్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా అన్న భయం అయితే అవుతుంది. విచారణాధికారులు కూడా మనం చూసాం, ఎన్కౌంటర్ చేసిన విధానం చూసాం. సరే, అది ఎన్కౌంటర్కి వాళ్ళు రీజన్ చెప్తా ఉన్నారు కానీ పబ్లిక్ అందరికీ తెలుసు. అంటే ఈ రోజుల్లో అంటే సోషల్ మీడియా కానీ ఏ మీడియా అయినా సరే, లేదా పబ్లిక్ వాయిస్, పబ్లిక్ కూడా కొందరు వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళ జడ్జిమెంట్ ప్రభావాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు శివాజీ మాట్లాడినప్పుడు కేసు పెట్టాలి, ఐసా పెట్టాలని చెప్పేసి అనడం, వాళ్ళు సుమోటోగా తీసుకుందంటున్నారు, లేదా కంప్లైంట్ ఇచ్చారంటున్నారు. నిజమే. ఇక్కడ శివాజీ గారు మాట్లాడిన దాంట్లో 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, అతను చీర కట్టుకుంటే బాగుందమ్మా, గౌరవం దక్కుతుందమ్మా, కొన్ని ప్రమాదాలు వస్తాయి, కొన్ని వల్ల కొంచెం విలువ కూడా మారుతుంటుంది, ఇది చెప్పాడు. ఇది 100% ఏకీభవిస్తాను, కరెక్టే. ఎందుకంటే మన కట్టుబాట్లు, ఇప్పుడు వాడు ఒక రాక్షసంగానో దయ్యాలు ఈవిల్స్ వేసుకుంటే భయపడవా, అదేంద్రబాబు అట్లా వచ్చావు, నేను దడుచుకొని చచ్చామంటాం. అంటే ఆ డ్రెస్ సెన్స్లో మన రియాక్షన్స్ కూడా ఉంటాయి. నువ్వు చీర నిండుగా కట్టుకొని ఉంటే గౌరవప్రదంగా ఉంటుంది, రెచ్చగొట్టేలా ఉంటాయి. కాబట్టి నేను చెప్తున్నా, చీర కట్టుకోకుంటే రేపులు జరగవా, రేపులు జరిగిన అందరికీ చీరలు లేవా అంటారా? అది వితండవాదం అని చెప్తాను. దానికి కూడా క్లారిటీ ఇస్తాను. అంటే ఇక్కడ ఏంది, ఉదాహరణకు మీ ఇంటికి తాళం వేసుకుంటే దొంగలు పడతారంటే బ్యాంకుల్లో దొంగలు పడుతున్నారు కదా, నా ఇంటికి తాళం వేసుకున్నాను ఎట్లా అంటారు వింతవాదంలో? ఇది కూడా అలాగే. ఇక్కడ ఏంటి, వాస్తవానికి మనం అంటే 6 ఏళ్ల పాపం చేశాడు, 60 ఏళ్ల పాపం చేశారు, రేపు ముసలామని చేస్తున్నారు. మగవాళ్ళని చేసిన రేపులు అయితే లేవు సహజంగా, అక్కడో ఇక్కడ జరిగినప్పుడు. కానీ ఏదైనా సరే సందర్భం బట్టి జరుగుతుంది. అంటే ఒంటరిగా దొరికినప్పుడు, ప్రొవోక్ జరిగినప్పుడు, లేదా తాగినప్పుడు, ఏదో ఒక సందర్భంలో అయితే అన్ని సందర్భాల్లో జరుగుతుంది. అంటే జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మనంగా కొంచెం ప్రివెంటింగ్ ఉంటే మంచిదని చెప్పడంలో తప్పేం లేదు. దాన్ని తప్పుపడాడంటే వాళ్ళ అవివేకతనం అని చెప్పాలి. లేకపోతే అతను దాంట్లో మాట్లాడిన రెండో పాయింట్ ఏంటంటే, కొంచెం సంబోధనలో ఉపమానాలు వాడడం ఎట్లా వాడుతుంటామో, మన సింబాలిక్ షార్ట్స్ ఎట్లా వాడతాం సినిమాల్లో, అట్లాగా ఆయన ఈ మధ్య వైరల్ అయిన ఒక పదాన్ని వాడాడు. అది అభ్యంతరకరమే వాస్తవానికి. దానికన్నా ఇంకొకటి భూతు పదం కూడా అన్నాడు. అంటే చూడగానే మనసులో ఒక మనం వేరేలా అనుకుంటామని ఒక, ఈ రెండు కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కూడా తీసుకోవచ్చు. మనకి ఆయన వాడిన కనిపించేలా అనే పదం అనేది ఉందో అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో కోడ్ మనం చట్టపరంగా నిరూపించలేం. ఎందుకంటే రేపు డిఫెన్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దానికి భూతార్థం ఉందని ఎవరనలేదు, మనం వ్యవహారికంగా అంటున్నాం. సో దాన్ని నిరూపించడం సాధ్యం కాదు. కాకపోతే ఆయన వాడిన భూతి పదాలకు అయినా ఈ రెండింటికి ఆయన అందరికన్నా ముందు ఆ రోజు జరుగుతున్నటువంటి ఆ రాత్రి అంతా జరిగింది, ఆ రోజంతా కూడా జరిగినటువంటి ఆ వైరల్ కానీ ఆ చర్చ వల్ల తనకు తాను రిగ్రెట్ అవి క్షమాపణ కూడా చెప్పారు. అయినా కూడా వాంటింగ్లీ ఉమెన్ కమిషను కేసు అయితే బుక్ చేసింది. మరి అది సుమోటోగా తీసుకుందా, ఎవరైనా కాంప్లైంట్ ఇచ్చారో తెలియదు. ఈ కాంప్లైంట్ ఇస్తే శివాజీ మీద ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఆయన చెప్తున్న పాయింట్ అదే, శివాజీ మీద ఎందుకు ఇవ్వాలి? నీకు సినిమాలో రోజు జరుగుతున్నటువంటి అశ్లీల దృశ్యాల మీద ఎందుకు ఈ రోజుకు చర్య తీసుకుంటలేదు? అంటే కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వాటి మీద ఇస్తలేరు. సినిమాల్లో కానీ బహిరంగంగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అనేటువంటి రీల్స్ విషయంలో చండాలమైన బూతులు, చండాలమైన పాటలు, డైరెక్ట్ ప్రాస్టిట్యూషన్ ఫోన్ నెంబర్లు ఇచ్చుకుంటున్నారు, న్యూడ్ కాల్ చేసుకుంటున్నారు, దానికి ప్రమోషన్ చేసుకుంటున్నారు. అవి రోజు అందరూ చూస్తున్నారు. చూసి ఎందుకు కాంప్లైంట్ ఇస్తలేరు? లేదా సుమోటోకు తీసుకున్న మహిళా కమిషన్ ఈరోజు వాటి పట్ల ఎందుకు శ్రద్ధ వహిస్తలేదు? కేవలం శివాజీ మీద ఏదో వైరల్ ఎంత మాత్రానో, లేదా శివాజీని టార్గెట్ చేసి ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన మీద కేసు తీసుకోవాలనో, ఆయన ఇటు కుట్ర చేస్తున్నారని శివాజీ గారు చెప్తున్నారు. అంటే ఆ శివాజీ గారు కుట్ర చేయబట్టే ఆయన మీద కేసు బుక్ అయిందేమో. ఏదైనా శివాజీ గారు అయితే చెప్తున్నారు, ఈరోజు ఉమెన్ కమిషన్ మీద ఎదుట హాజరయ్యారు. అది కూడా జ్యుడిషియరీ పవర్స్ ఉన్నటువంటి కమిషనే కాబట్టి విచారించారు. 2 hours ఏదో విచారించారు. మేడం తనకు చాలా సూచనలు చేసిందని, గౌరవప్రదంగా ఒక కొడుకు తల్లి ఎలా చెప్పాలో అవన్నీ చెప్పిందని,
తల్లిదండ్రులు చెప్తే తప్పేం లేదని కూడా శివాజీ గారు అంటున్నారు. నిజం తప్పు వచ్చింది, అదే చెప్తున్నా. మహిళా కమిషన్ ఏ విధంగా సూచనలు చేసిందో శివాజీ కూడా ఒక పిల్లల తండ్రిగాను తను బాధ్యతగా ఆయనేమి మీరు ఖచ్చితంగా ఇలాంటి డ్రెస్ వేసుకొని రావాలి, మీరు డ్రెస్సులు వేసుకోకుండా రాకూడదు అనలే. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇప్పుడు నిన్న శివాజీ కామెంట్లు ఆ కాంట్రవర్షన్ తర్వాత గత 3 రోజులు జరుగుతున్న సినిమా ఈవెంట్లలో యాంకర్స్ కానీ పార్టిసిపేట్స్ కానీ సారీస్తో వస్తున్నారు, నిండు చుడిదార్తో వస్తున్నారు. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మార్పు మొదలైందంటారా? మార్పు ఖచ్చితంగా మొదలైంది. మార్పు వచ్చిందితో పాటు శివాజీ గారు నేను డ్రెస్ మంచిగా వేసుకొని వచ్చానండి, గౌరవప్రదంగా, నిన్నాళ్ళు వేసుకున్న విధానం వేరు, ఇవాళ వేసుకొచ్చిన విధానం అని స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంది అంటే ఒక అటెన్షన్ అయితే క్రియేట్ చేసాడుగా. ఈజ్ ద హీరో కదా ఇప్పుడు మనకు. ఆయనే మంచిగా చెప్తున్నాడు, నువ్వు ఇట్లా నీ ఇష్టం ఉన్నది నువ్వు దొరుకుకో, నీ ఇష్టం ఉన్నది నువ్వు తిను, నీ ఇష్టం ఉన్నది నీ ఇష్టం ఉన్న ఆహార పదార్థాలు అలవాట్లో ఉండు. అది నీ వరకు నీ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు. కానీ సమాజంలోకి వచ్చినప్పుడు ఇతరులు ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు, ఇతరులు అసహనం కలిగించేలా ఉండొద్దు. చట్టం నిర్దేశించినటువంటి ప్రమాణాలు ఉన్నాయి, అంటే ఇతరులని ప్రొవోక్ చేసేటువంటి ప్రమాణాలు కూడా చట్టంలో ఉన్నాయి. వాటిలా ఉండకూడదు. ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం. కానీ ఖచ్చితంగా నువ్వు ఇట్లనే ఉండాలి ఎవరిని ఉద్దేశిస్తుంది. కానీ విపరీతమైన అర్థాలు తీసుకొని పనిపాటనలో మమ్మల్ని ఇట్లా కట్టుకోమంటావా, దేవాలయం ఫోటోలు లేవా, ఈడ అవి లేవా ఇక అన్నప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం? తెలివి ఎక్కున్నప్పుడు అట్లా ఏదో అంటారు కదా సామెత, చదువుకో ముందు బల్పం అంటారు, చదివిన తర్వాత బప్పం అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ సంగతి. సో శివాజీ గారు అయితే ఖచ్చితంగా ఈరోజు చెప్పింది ఆయన మీద కుట్ర జాగుతుందని చెప్పాడు. అది కూడా ఆయనకున్న పూర్తి సమాచారము, పూర్తి సాక్ష్యాలు ఉన్నట్టుంది. తనతో పాటు కెరీర్ ప్రారంభించి సహవాళ్ళే అని స్పష్టంగా చెప్తున్నారు. అంటే మనకు శివాజీ గారు జెమినీ టీవీ ఎడిటర్ ప్రస్తావన నుంచి ప్రారంభించుకోవచ్చు. జెమినీ ప్రారంభం నుంచి ఉన్నాడు, ఒక రకంగా మొదటి దశలో నుంచి ఉన్నాడని చెప్పొచ్చు. వీడియో ఎడిటర్గా ఉన్న అతన్ని యాంకర్గా చేశారు. ఆ యాంకర్ ప్రస్తావన నుంచి ఆయన షోలు చేస్తూ క్రమేపీ నటుడిగా, హీరోగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, పొలిటికల్గా చాలా సీనియర్. దిస్ మే బి 30 years అని కూడా చెప్పొచ్చు. ఫేమ్ వచ్చింది, మళ్ళీ 30 years అని చెప్పి నాకు గుర్తుంది. 30 years ఆయన ఇండస్ట్రీ జెమినీలో యాంకర్గా. అంటే ఈ తరహా ఉన్న వాళ్ళు ఎవరు ఆయనతో కెరీర్ ప్రారంభించి సినిమా కెరీర్ నుంచా ఎవరు తన స్నేహితులే మీటింగులు పెట్టుకొని జూమ్ కాల్లో మాట్లాడుకొని కుట్ర చేసినట్టుగా నాకు అర్థమవుతుందని చెప్తున్నారు. సో ఏదున్నా జరిగినా కుట్ర చేయండి, ఏం చేయండి, నేను ధర్మాన్ని ప్రకృతిని నమ్ముతాను స్పష్టంగా చెప్తున్నాడు. మీరు ఎన్ని చేసినా ఎవరికి రాజీపడను, భయపడను అని చెప్తున్నాడు. అవసరం వస్తే నేను ఈ ఇండస్ట్రీ అంటే వాళ్ళు చేయగలిగింది ఏం చేస్తారు, ఇండస్ట్రీ లేకుండా చేస్తారు, ఒత్తిడి చేస్తారా, దానివల్ల నేనేం నష్టపోను, మళ్ళీ ఇంటికి వెళ్ళేసి నాకున్న వ్యవసాయం చేసుకుని బతుకుతాయి కానీ ఎవరికి తల వంచరు అని చెప్పి ఒక హుందాగా ఒక ఏమంటారు దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్తో మాట్లాడుతున్నాడు. సో నేనైతే శివాజీ గారు మాట్లాడినటువంటి ఇవ్వదలుచుకున్న మెసేజ్కే నేను మద్దతు ఇస్తాను. ఆయన కేవలం సూచనలు మాత్రమే చేస్తున్నాడు, నిర్దేశిస్తున్నాడు. క్లారిటీ రావాలి, ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది అది. సో దానికి మద్దతు ఇస్తున్నా. కానీ ఆయన మాట్లాడినటువంటి ఆ పదాలకు ఆయన రిగ్రెట్ అయ్యాడు. సంజయ్ చెప్పాడు మాట్లాడకుండా ఉంటే బాగుండదు అన్నాడు. సంతోషం, అది మాట్లాడుకుంటూ ఆయన దానికి సారి కూడా చెప్పాడు కానీ మనం సంతోషపడాల్సింది. సో ఈ వివాదం ఇంతతో ముగిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.